హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను మీ సౌమ్య. చూడండి, మేము ఎటు వెళ్తున్నాం అనుకుంటుర్రా? మేము ధర్మపురికి దర్శనానికి వెళ్తున్నామండి. గంగా స్నానం చేయడానికి వెళ్తున్నాము. మా ఆయన నేను. ఇక పిల్లలు అయితే హాస్టల్లో ఉన్నారు కదా, మేమిద్దరం ఎటువైనా. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. వాతావరణం చల్లగా. ఈరోజు వర్షం పడుతుంది కొద్ది కొద్దిగా. మేము 4 అవుతుంది, ఇప్పుడు 4కి బయలుదేరాం ఫ్రెండ్స్. పక్కన చెట్లు, రోడ్డు పక్కన చెట్లు, చల్లగా వాతావరణం, మంచి చల్లటి గాలి వస్తుంది. ఇక అనుకోకుండా బయలుదేరడం జరిగింది ఫ్రెండ్స్. ఇక మా ఆయన అయితే సిగ్గుపడుతుండు, వీడియో తీయకని. మా ఆయనకు సిగ్గు బాగా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ధర్మపురికి అయితే వచ్చాము. చూడండి ఎంత బాగా వాడుతుందో గంగమ్మ తల్లి. మేము స్నానాలు చేయాలి. స్నానాలు చేయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది, మంచిగా వారుతుంది గంగా. తర్వాత దర్శనం చేసుకోవాలి కదా, గుడికి వెళ్దాం ఫ్రెండ్స్. గుడికి వచ్చాము. ఇక్కడ చూడండి యమధర్మరాజు గుడి ఫ్రెండ్స్. ఎప్పుడైనా చూసారా యమధర్మరాజు గుడి? ఇక్కడ ధర్మపురిలో ఉంది. తర్వాత ఇక్కడ హనుమంతుడు, శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాం. ఆయన వీడియో తీయనేయలేదు ఫ్రెండ్స్, అందుకే కనిపించలేదు మీకు దేవుడు. తర్వాత ఇక్కడ చూడండి బ్రహ్మదేవుడి గుడి. బ్రహ్మదేవుడి గుడి ఎక్కడైనా చూసారా? ఇక్కడ ఉంది ధర్మపురిలో. బ్రహ్మదేవునికి గుడి ఉంది చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్తున్నామంటే, మనం లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకుందాం ఫ్రెండ్స్. మీరు దర్శనం చేసుకోండి, దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ బాగుంటుంది గుడి. సేమ్ యాదగిరి గుట్టలో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఎట్లుంటుందో ఇక్కడ ధర్మపురిలో కూడా అట్లనే ఉంటుంది. మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా మీకు వీలైతే ఎప్పుడైనా అక్కడ ధర్మపురికి స్నానానికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోండి గుడికి వెళ్ళి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము ఇక్కడ లక్ష్మీనరసింహస్వామితో పాటు ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనము గోపాలకృష్ణయ్య కృష్ణుని టెంపుల్కి వెళ్దాము. ఈరోజు మేము అష్టమి రోజు ఫ్రెండ్స్ వచ్చినాము. ఇక్కడ కృష్ణుడు బర్త్డే కదా, ఇక్కడ కృష్ణుడిని కూడా దర్శనం చేసుకుందాము. మనం వచ్చినామని తెలవడానికి 3 సార్లు గంట కొట్టాలి ఫ్రెండ్స్. చూడండి కృష్ణయ్య ఎంత ముద్దుగా ఉన్నాడో. అక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం పదండి. వీడియో తీయనియరని భయం అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే టెంపుల్లో వీడియో తీయనియరు కదా. కాకపోతే మీకోసం నేను రిస్క్ తీసి వీడియో తీశాను. అయ్యగారు తులసి తీర్థం పెట్టారు. కృష్ణయ్యని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. మనం వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకుందాం పదండి ఫ్రెండ్స్. శ్రీ వెంకటేశ్వర ప్రసీద హరే వెంకటేశ్వర ప్రసీద ప్రియం ప్రసీద. ఇక్కడ పైన రాసింది ఫ్రెండ్స్. ఎంత మంచిగా అనిపిస్తుంది కదా టెంపుల్స్కి వస్తే. స్వామి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్, దండం పెట్టుకోండి. మంచిగా ఉన్నాడు బాలాజీ వెంకటేశ్వర స్వామి. వీడియో తీస్తే కోపానికి వస్తారని మెల్లగా చాటు నుండి తీస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, దర్శనం చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక దర్శనం అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నాం. చల్లని గాలిలో మళ్ళీ ప్రయాణం. ఇంటికి వచ్చేసరికి మేము 9 అయింది ఫ్రెండ్స్. అక్కడ దర్శనం అయిపోయి బయటకు వెళ్ళేసరికి 6 అవుతుంది, 5:30, 6 అవుతుంది. ఇక్కడ చూడండి ఎంత బాగుంది వాతావరణం, ఆకర్షణ చూడండి ఎంత బాగా అనిపించింది అంటే సూపర్ అనిపించింది. ఫీలింగ్ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి గుట్టలు, చెట్లు, ఇక్కడ చెరువు ఎంత మంచిగా అనిపించింది అంటే, ఇది నేరెళ్ళ, ధర్మపురికి పోయే రూట్లో నేరెళ్ళ దగ్గర ఇది గుట్ట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చెరువు ఉంది, పెద్ద చెరువు, చాలా బాగుంది వ్యూ. వెళ్దామని అనుకున్నాం కానీ లేట్ అవుతుంది కావచ్చు, మళ్ళీ ఇంటికి నైట్ వేములవాడ దాకా వచ్చేసరికి లేట్ అవుతుంది కదా, అందుకోసమనే ఇక వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక మా ఆయన వీడియో తీస్తే చిరాకు పడుతుండు, తీయకు వీడియో, ఎక్కడికైనా వీడియో పిచ్చి అని అంటుండు. కానీ మనం ఊకోం కదా. ఇక్కడ చూడుర్రి ఎంత మంచిగా ఉందో. మంచిగా ఉంది వాతావరణం, సూపర్ ఉంది. ఊకే ఇదే కదా నాది
అట్లా ఫీల్ అయినా ఎంత బాగుంది అనుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ మాకు కావాలి. ఇట్లాంటి చిన్న చిన్న వీడియోసే కాదు, మంచి మంచి వీడియోస్ కూడా తీసి పెడతా. మీ సపోర్ట్ ఉంటే నేను ఎంతో సాధిస్తానన్న నమ్మకం నాకు ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి ఎంత బాగుందో వాతావరణం. మీకు కూడా ఇష్టమా ఫ్రెండ్స్ ఇట్లా లాంగ్ వెళ్ళడం?